అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న కామెంట్కి ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ వాక్యాల ద్వారా మీరు ఎంతగానో బలపరచబడడం మేము చూసినప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం. అలాగే మా ఆశ అంతా ఒకటే, మీరు ఎక్కడైతే తృణీకరించబడ్డారో, ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే అవమానం పొందారో అదే స్థలంలో నా ప్రభు మిమ్మల్ని హెచ్చించబోతున్నారు. నేను నమ్ముతున్నాను. మీరు కూడా విశ్వాసం నుంచి ప్రార్థన చేయండి. దేవుడు మీ బ్రతుకులో నూతన కార్యములు జరిగించుదురుగాక. ఆమేన్. ఒక సేవకుడిగా నా జీవిత అనుభవంతో ఈ మాట పంచుకుంటున్నాను. జీవితాంతం గుర్తుపెట్టుకోండి. ఏ బిడ్డలైతే ప్రభు కోసం నిలబడతారో, ఏ బిడ్డలైతే సత్యం కోసం ముక్కుసూటిగా మాట్లాడతారో వారిని ఎన్నడూ సిగ్గుపరిచే దేవుడు కాదు, వారిని ఎన్నటికీ విడిచిపెట్టే దేవుడు కాదు. ఎందుకంటే దేవునికి తన ప్రజలంటే చాలా ఇష్టం. దేవునిని ప్రేమించేవారంటే ప్రభువుకి చాలా ఇష్టం. ఈరోజు మన జీవితంలో గొప్ప మేలులు పొందకపోవడం గల కారణం ఏంటో తెలుసా? చిన్న చిన్న విషయాలకి మనం కాంప్రమైజ్ అయిపోయి లోకస్తుల వలె మనం కూడా ప్రవర్తించడం వల్ల, లోకస్తుల వలె మనం కూడా జీవించడం వల్ల, దేవుని కోసం సాధనాలుగా నిలబడాల్సిన మనము నిలబడకుండా అలా మౌనంగా ఉండిపోవడం వల్ల గొప్ప విజయాలు మనం సాధించలేకపోతున్నాం. కానీ ఈ మాటను మీరు జ్ఞాపకం ఉంచుకోండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 17 మాట మనం చదవగలిగితే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలు మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సత్యము నిమిత్తము ముక్కుసూటిగా రాజుగారితో మాట్లాడుతున్నారు. ఆయన రాజు అన్న భయం వారికి లేదు. ఎందుకంటే వారు భయపడేది ఎవరి కోసమో తెలుసా? అయ్యా, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన ఆ దేవాది దేవునికి వారు భయపడుతూ ఉన్నారు. ఈ రాజంతా మా దృష్టిలో అన్నట్లు మాట్లాడుతూ అంటున్నారు కదా, నువ్వు నిలబెట్టిన బంగారు ప్రతిమకు మేము రొక్కం, ఎందుకంటే మేము ఆయన దగ్గర తలదించుతామేమో కానీ నీ దగ్గర తలదించమని ముక్కుసూటిగా వారితో మాట్లాడుతూ ఉంటే రాజుగారికి ఒళ్ళు మండిపోయి ఏం చేశాడంటే అగ్నిగుండపు వేడిని 7 అంతలు పెంచడం వల్ల అక్కడ అర్థమవుతుంది ఏంటంటే రాజుగారు అసూయ పడుతున్నారు. రాజుగారు వారి మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నాడు. కానీ ఎంత అసూయ పడినా, ఎంత ద్వేషాన్ని పెంచుకున్నా, ఎంత బలము వారి మీద ఉపయోగించినా వారి వెనకాల నిలబడిన వారు బలవంతులు. వారు పూజిస్తున్న దేవుడు శక్తి కలిగిన దేవుడు, వారు ఆరాధిస్తున్న దేవుడు సృష్టిని శాసించగలిగిన దేవుడని రాజుకు అప్పుడు తెలీదు. ఎప్పుడు అర్థమైంది తెలుసా? వీరు ప్రభు కోసం నిలబడ్డారు, అగ్నిగుండంలో పడవేశారు, కానీ వెంట్రుక కూడా కాలకుండా నా ప్రభు వారిని రక్షించగలిగాడు. ఎందుకంటే అగ్నిగుండంలో 3 కాదు కనిపించింది, 4 ఉన్నారు. ఎందుకంటే తన ప్రజల పక్షాన నా ప్రభు నిలబడ్డారు. ఈరోజు నేను అంటాను కదా, నువ్వు కూడా దేవుని కోసం నిలబడయ్యా. ఎంతమంది నిన్ను ద్వేషించినా, ఎంతమంది బంధువులు నీ మీద అసూయపడినా, ఎన్ని కుట్రలు నీ మీద పనినా, ఆఖరికి ఈరోజు సొంత కుటుంబాన్ని నమ్మలేని పరిస్థితి అయ్యా, భార్యాభర్తలు కూడా నమ్మలేని పరిస్థితి. ఒకవేళ ఎన్ని పన్నాగాలు నీ మీద పనినా సత్యం కోసం నిలబడయ్యా. యేసయ్య కోసం నిలబడు. నీ ఉద్యోగ ప్రాంతంలో కూడా ప్రభు కోసం నిలబడు. ఆయనని అవమానపరిచే దేవుడు కాదు, రోషము కలిగి దేవుని కోసం నిలబడు. ఉన్నత కార్యాలు నీ పట్ల ప్రభు జరిగించబోతున్నారు. అందరూ చూసి ఆశ్చర్యపోతారు ప్రభు నీ పక్షాన చేసే కార్యాలు. ఈరోజు అలాంటి కృప ప్రభు మీ అందరికీ దయచేయుదురుగాక. లోకం వైపు చూడొద్దు, కాంప్రమైజ్ అవ్వకండి, సత్యం కోసం నిలబడండి. గాడ్ బ్లెస్ యూ.